ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్య బోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. ఈ సత్యం శివం సుందరం పుస్తకం గ్రంథ పఠనము చేయుటకు మరొకసారి అవకాశం ఇచ్చిన స్వామికి, మన గురువు గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇందులో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఓ సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. మొన్నటి రోజున మన సోదరి నిర్మల గారు ఈ సత్యం శివం సుందరం పుస్తకంలోని కలలలో మేలుకొలుపు అన్న అంశంలో కొన్ని విషయాలు మనకు తెలియజేశారు. ఇంకా మిగిలిన ఆ కలలో మేలుకొలుపు అనే అంశంలో మరికొన్ని విషయములను ఇవాళ మనం తెలుసుకుందాము. అయితే ఈ కలలు అనేది స్వామి ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగం. నిన్న ఆమె చెప్పిన దాంట్లో చిన్న విషయం తెలుసుకుంటే, మనం స్వామి ప్రణాళిక అంటే మనందరికీ తెలుసును. ఏమిటంటే స్వామి తమ అవతార లక్ష్యాన్ని, దివ్యత్వాన్ని ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ తెలియజేయడమే స్వామి ప్రణాళిక. అందులో ఈ కళలు కూడా ఒక ముఖ్యమైన భాగము అని నిన్న మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఈ కళల ద్వారా స్వామి ప్రపంచం మొత్తం మీద మానవులందరిలోనూ కూడా మార్గదర్శకత్వం చేయడము, దిశానిర్దేశం, వాళ్ళల్లో ఒక రకమైన మార్పులు, ఇంకా అనేక రకాలైన సందేహాలు, ఎన్ని రకాల లక్షణాలు ఎంతమంది భక్తులలో ఉన్నా ఈ ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో వాళ్ళకి స్వామి ఏ రకంగా వాళ్ళలో మార్పు తీసుకొచ్చి ఆయన తన పదం వైపు, తన మార్గం వైపు ఎలా మళ్ళించుకున్నారు అనేది ఈ చాప్టర్లో అసలు మనకి చాలా చక్కగా కస్తూరి గారు మనకి చాలా సరళమైన భాషలో చక్కగా అందించారు. కలత తీర్చునొకట కలలోన కనిపించి ధ్యానమందుతో చిదరికి పిలుచు, మనసులోనయుండి మంచికి నడిపించు శాంతి సౌఖ్యదాయి సత్యసాయి అని స్వామి ఒక పద్యం ద్వారా తమ దివ్యత్వం గురించి, తమ అవతార లక్ష్యం గురించి పద్యంలో తెలియజేస్తున్నారు. ఈ గ్రంథ పఠనంలోకి వెళ్లే ముందు చిన్న విషయం గురువు గారు అనుమతితో తెలియజేస్తున్నాం. ఈ సత్యసాయి, ఈ పద్యం భావం, ఈ సత్యసాయి మీకు కలలో కనిపించి మీ కలతలు తీరుస్తాడు, కోరికలు తీరుస్తాడు. ధ్యానంలో కనిపించి మిమ్మల్ని అక్కుని చేర్చుకుంటాడు, తన సమీపస్తులను గావించుకుంటాడు, అంటే తమ దగ్గరికి చేర్చుకుంటారు. మీ మనస్సులలోనే ఉండి మంచి దారి వైపు నడిపిస్తాడు, శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తాడు అని భక్తులకు తెలియజేస్తున్నారు స్వామి పద్యం ద్వారా. అయితే స్వామి తమ జీవితంలో ఎన్నో లీలలు, మహిమలు చూపించి కలలో మనకు కనిపించి ఏం చేసినా స్వామి ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనందరికీ తెలిసినది, నేను మీ వంటి సామాన్య మానవుణ్ణి కాను. మానవ రూపం ధరించి వచ్చినంత మాత్రాన నన్ను సామాన్య మానవునిగా తలచి మీరెవరూ కూడా భ్రమలకు లోను కావద్దు. నేను ఒక ప్రత్యేక లక్ష్యంతో వచ్చిన అవతారమూర్తిని అని స్వామి మనకి ఎన్నో సంఘటనల ద్వారా ప్రత్యక్షంగా మనకి రుజువు చేశారు. ఇంకా చాలా మంది భక్తులకు కళల్లో కనిపించి వారి కోరికలు తీర్చారు, కలతలు పోగొట్టారు, రోగాలు నయం చేశారు, కళల్లో ఆపరేషన్లు నిర్వహించారు, వారి వారి ఆయువును పొడిగించారు. స్వామి కళల్లో కనిపించి ఎలాగ తమ బాధలు పోగొట్టారో, కోరికలు ఎలా తీర్చారో ఎంతో మంది భక్తులు మన భారతదేశంలో వాళ్ళవనండి, పై దేశాల్లో వాళ్ళవనండి, ఎంతో మంది ఈ సంఘటనలన్నీ కూడా ఒక రకంగా వాటి మీద కొన్ని గ్రంథాలు కూడా రాశారట. స్వామి అయితే ఒక అమ్మాయి స్వామి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి స్వామిని అడిగిందిట, స్వామి మీరు కళ్ళలో కనిపిస్తే ఆ కళ్ళను మేము నమ్మచ్చా అని అడిగిందిట. అడిగితే అప్పుడు స్వామి, బంగారు, సాధారణంగా మానవులకు వచ్చే కళలు వారి మానసిక బలహీనతల వల్ల, అజీర్తి వల్ల వస్తాయని చెప్పారు. కానీ మీకు కళలో స్పష్టాతి స్పష్టంగా మనకి కనిపిస్తే నా వాక్కు
ఉపదేశం మీకు స్పష్టంగా వినిపిస్తే ఆ కళ స్వామి సంకల్పం వల్ల వచ్చిందని నమ్మండి. స్వామి సంకల్పంతో వచ్చే కళ మీ మనః పలకంలో ముద్రితమవుతుంది. అంతేకాని అస్పష్టంగా కళల్లో స్వామి కనిపిస్తే అవి మీకు అజీర్తి వల్ల వచ్చాయని మీరు భావించండి అని స్వామి ఒక సందర్భంలో ఆ అమ్మాయికి చెప్పారటండి. ఇది మనందరికీ తెలిసిన స్వామి ఒకసారి మన గురువు గారు మన సత్సంగంలో మనందరికీ వచ్చిన కళల తాలూకా అనుభూతుల్ని తెలియచేయమన్నారు. అప్పుడు మనందరం కూడా చెప్పామండి. అయితే మనందరం చెప్పినప్పుడు ఇక్కడ స్వామి చెప్పారు చూసారా, మీకు స్పష్టంగా కళ్ళలో కనిపిస్తే అది మీ మనఃపలకంలో అలా ముద్రితమైపోతుంది, మన మైండ్లో అది ప్రింట్ అయిపోతుందండి. మీరు 25 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మీరు ఆ కళ గురించి చెప్పగలరు. నా అనుభవం కూడా సేమ్ అదేనండి. ఇప్పుడు మనందరికీ ఏంటంటే స్వామి స్పష్టంగా కనిపించి ఇలా చేశారు ఆ కళ మనకు పావు గంట ఉండొచ్చు, 5 నిమిషాలు ఉండొచ్చు, 10 నిమిషాలు ఉండొచ్చు. ఎంతసేపు ఉన్న ఆ కళ అనేది మనకి స్పష్టంగా మన మైండ్లో రికార్డ్ అయిపోతే మనం ఎప్పటికీ మర్చిపోం. దాన్ని బేస్ చేసుకొని మనం స్వామి పదం వైపు వెళ్ళాలి. స్వామి నాకు ఆ రోజు కళ్ళలో కనిపించారు, నాకు ఇలా చెప్పారు, నేను ఇలా చెయ్యాలి, స్వామి నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యని మనకు ఉపదేశం ఇచ్చారు, ఇలా రకాలుగా చెప్తున్నారు. కాబట్టి మనం ఆ రకమైన మార్గంలో మనము ఆ కళల్లో స్వామి ప్రేరేపణ వల్ల మనందరం కూడా స్వామి మార్గంలో ఇప్పటికీ కూడా మనం అందరం పయనిస్తున్నామండి. సాయిరామ్. ఇంకా తర్వాత చెప్పుకోవచ్చు, మళ్ళీ చాలా విషయాలు స్వామి చెప్పినవి ఉన్నాయి. ఈ కళల్లోని విషయాలను మనకి ఫిబ్రవరి నెల సనాతన సారథి లేదా మీకు నేను చెప్పానండి. అందులో ఒక చాప్టర్ అంతా ఎంతో మందికి కళల ద్వారా ఏ రకంగా వాళ్ళకి ఎలా మార్పులు వచ్చాయో అన్నీ ఎంతో బాగా తెలియజేశారు. ఇప్పుడు మనం సత్యం శివ సుందరం పుస్తకంలోకి వస్తే కూడా ఇక్కడ కూడా మనకి ఈ అంశంలో కూడా కళల ద్వారా ఎవరెవరికి ఎలాంటి మార్పులు వచ్చాయనేది, వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉన్నది అన్నది కూడా మనం ఇందులో చూద్దామండి. అయితే నిన్న ఆమె చెప్పిన దాంట్లో ఒక చిన్న పేరాలో ఘనా దేశంలోని ఆక్రా అనే ప్రాంతానికి చెందిన విల్లీ క్వెక్ అన్షా పేజ్ నెంబర్ 132లో ఆఖరి పేరా అండి. ఆవిడ ఇలా రాశారట. ఆమె ఏమి రాశారంటే, అక్కడ ఆ ఘనా దేశం వాళ్ళు సత్యసాయి కేంద్రం వాళ్ళు పుట్టపర్తికి వెళ్లే భక్తులకు తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా ఆహ్వానం పంపిన వెంటనే ఈమెకి నాకు స్వామి కళలో కనిపించడం ప్రారంభమైంది. ఇక్కడ నాకు అంటే ఎవరు, ఈ విల్లీ క్వెక్ అన్షా అన్న ఆమెకి స్వామి కళలో కనిపించడం ప్రారంభమైందిట. అది ఆమె నిన్నటి వరకు చెప్పారండి. ఈరోజు 133వ పేజీ కొత్త పుస్తకంలోని మొదటి పేరా అండి. మొదటి రోజు రాత్రి పుట్టపర్తి వెళ్ళటం గురించి ఆలోచిస్తే బాగుంటుందన్న అనిశ్చితమైన ఆలోచనతో మేల్కొన్నాను. ఆ రాత్రి ఆమె పడుకొని మరుసటి రోజు ఆలోచనలు, ఆ కళల్లో ఆవిడకి ఏంటంటే ఆలోచనతో ఎలా తెలివచ్చింది, పుట్టపర్తి వెళ్ళడం అంటే ఇవిడ పేరు నమోదు చేసుకుంటే వెళ్ళడం గురించి ఆలోచిస్తే బాగుంటుందేమో అన్న అనిశ్చితమైన ఆలోచన. ఆవిడకి వెళితే బాగుంటుందన్న ఆలోచన కూడా ఆవిడ కన్ఫర్మ్ కాదు, ఇంకా ఆవిడ డిసైడ్ చేసుకోలేదు. అనిశ్చితంగా ఉండడంతో ఆ ఆలోచనతో ఆవిడకి తెలివచ్చింది. వెంటనే మళ్ళీ ఆ ఆలోచనను విరమించుకున్నాను. మరుసటి రోజు వచ్చిన కళ మరింత వివరంగా సుదీర్ఘంగా ఉంది. ముందు పేరాల్లో నిన్న మన సోదరి చెప్పారు, ఒక అతనికి 77, 79 సంవత్సరాలు, 2 సంవత్సరాల మధ్యకాలంలోని స్వామి 40 సార్లు ఆయనకు కళ్ళలోకి వచ్చారటండి. అది చదవగానే ఎంత అదృష్టం, ఆయన స్వామి ఆయనకి ఆ రకంగా 40 సార్లు కళ్ళలోకి వచ్చారంటే, మనకు ఒకసారి కనిపిస్తే మళ్ళీ ఏడాదో 2 ఏళ్ళ వరకు కనిపించకపోతే నేనైతే అలా ఏడుస్తూ కూర్చుంటుంటాను. స్వామి ఇప్పటికే నేను 6 నెలలే చాలా కొంచెం అనారోగ్య సమస్యలు సఫర్ అవుతుంటే, స్వామి నేను ఏదో పాపం చేసుకుంటాను, అందుకే నాకు మీరు కళ్ళలో కనిపించలేదు, నాకు ఇంకా మీరు ఏది దిశానిర్దేశం చేయలేదని ఆయన్ని పట్టుకొని ఫైట్ చేస్తున్నాను. అయితే అలాగా ఆ రకంగా ఆయనకి 40 సార్లు స్వామి కళ్ళలోకి వచ్చారంటే ఆయన ఎంత అదృష్టవంతుడు. ఆమె నిన్న చదివిన దాంట్లో, నిన్న మనకి నిర్మల గారు చదివిన దాంట్లో ఉందని. అలాగా ఈమెకి మరుసటి రోజు మళ్ళీ కళ వచ్చింది. ఆ కళ ఎలా వచ్చిందంటే చూడండి, ఆమెకి మరింత వివరంగా సుదీర్ఘంగా ఉంది. మొదటి అంతస్తులో పెద్ద పెద్ద అరుగులతో ఉన్న ఒక ఎత్తైన భవనం ముందు నిలబడి ఉన్నట్లుగా కనిపించింది ఆమెకి. భగవాన్ క్రింది అంతస్తులో నిలుచొని ఉండగా నేను ఆయనకు నమస్కారం చేస్తున్నాను. భగవాన్ కలలో కనిపించటం అంటే సాధారణమైన మామూలు విషయం కాదన్న సంగతి నాకు అప్పటికి తెలియదు, ఆమెకు తెలియదు, వాళ్ళందరికీ ఇప్పుడు తెలుసు. ఇప్పుడు స్వామి మన కళ్ళలోకి వచ్చారంటే అది ఆయన సంకల్పమే. ఆయన సంకల్పం లేదే మనం పుట్టపర్తిలో ఎలాగ అడుగు పెట్టలేమో, అలాగే ఆయన సంకల్పం లేదే మనకు కళ కూడా రాదు, కళ్ళ కూడా కనిపించదు. అది
అయితే ఆ విషయం ఈమెకి పాపం అప్పటికింకా తెలియదు. ఏదో నా పిచ్చి ఊహ అనుకుంటూ ఆ కళను కొట్టిపారేశాను. మూడవసారి వచ్చిన కలలో 1-2 క్షణాల సేపు భగవాన్ ముఖం మాత్రం నాకు కనిపించింది. పుట్టుబర్తికి వెంటనే బయలుదేరమన్న స్పష్టమైన ఆదేశంతో ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి మెలకువ వచ్చింది. తర్వాత పేరా అండి, ప్రయాణానికి కావలసిన ధనం ఏ విధంగా సమకూరుతుందోనన్న ఆలోచనైనా లేకుండా వెంటనే ఇక సందేహించకుండా నా పేరును ప్లానింగ్ కమిటీ వారికి ఇచ్చాను. ఇంకా ఆమె మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా సాధారణంగా మనందరికీ తెలిసిన మన గురువు గారు కూడా తెలియజేశారు, పుట్టపర్తి వెళ్దాం అనుకున్నాను కానీ కుంభమేళా వెళ్ళాను. అంటే మనం ఏ ప్రయాణం ఎటు వెళ్తామో వాటికి కావాల్సిన ఆర్థిక సహాయం కానీ ఆర్థిక పరిస్థితి కానీ మనకు అనుకూలంగా ఉందా లేదా అని మనం ఆలోచన చేయకుండా సంకల్పం గట్టిగా చేసుకుంటాం, అది చూడాలి, అది వెళ్ళాలి. అందుకే మన సంకల్పం మంచిగా ఉంటే మనకు అన్నీ జరుగుతాయండి. కాబట్టి మన సంకల్పం మన పెద్దలు చెప్తారు మనకి మంచిగా ఉండాలి. ఎప్పుడు కూడా మన ఆలోచన మంచిగా వెళ్ళిపోతూ ఉంటే మనకి ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుతుంది. స్వామి మనకు అది జరిపిస్తారు. అలాగే ఈమెకి కూడా మరి ఇంకా డబ్బు ఎలా వస్తుందని ఆలోచన అది లేదు. వెంటనే ప్లానింగ్ కమిటీ వాళ్ళకి పేరిచ్చింది. డబ్బు గురించి ఆమె ఏమీ విచారించలేదు. తరువాత కొద్ది రోజులలోనే ప్రత్యేకమైన కారణం ఏదీ లేకుండా ఒక స్నేహితురాలి ద్వారా మామూలుగా లభించే సాంవత్సరిక ఆదాయము కంటే 3 రెట్ల ధనం ఎక్కువగా లభించింది. కాబట్టి ఇక డబ్బు గురించిన సమస్య లేదు. చూసారా, ఆవిడకి ఆలోచన ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండిపోయిందో, ఆవిడకి ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఆవిడ వస్తుందో రాదో, వస్తే లేకపోతే లేదని దీంట్లో ఉండిపోయిన పరిస్థితిలో ఆమెకు ఆ డబ్బులు చాలా ఎక్కువగా వచ్చాయి. కావలసిన ధనంతో పాటు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కా జరిగిపోయాయి. ఏమండి, వాళ్ళ దేశాల నుంచి మన దేశానికి రావడానికి ఇప్పుడంటే ఏమిటో పటపడపడం సులువుగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎంత చాలా కష్టం రావాలంటే కదమ్మా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ చక్క జరిగిపోయేట ఆవిడకి. నాతో ప్రయాణం చేసిన వ్యక్తులలో చాలా మంది నేను కలలో చూసిన వారేనన్న విషయం ఇక్కడ తప్పక చెప్పి తీరాలి. అయితే ఇప్పుడు ఈవిడితో ప్రయాణం చేసి చాలా మంది వచ్చారు ఆ ఘనాదేశం నుంచి. వాళ్ళందరూ కూడా నేను కళ్ళలో చూసిన వారే, ఈవిడి కళ్ళలో వచ్చిన వాళ్ళే అనే విషయం ఇక్కడ చెప్పాలి. వాళ్ళకు కూడా చెప్పాలి ఇవన్నీ. ఈయనేని నవంబర్ 21వ తేదీన మేమంతా పుట్టపర్తి చేరుకున్నాము. నాకు వచ్చిన కలలే నా మనస్సులో ఇంకా మెదులుతున్నాయి. సాధారణంగా ఏంటంటే స్వామిని అసలు ఒక్కసారి కూడా మనం చూడకుండా స్వామి అన్నది మొదటిసారి మనకి కలలో కనిపిస్తే మన మైండ్లో అదే రికార్డ్ అవుతుంది. మనం ఆ రికార్డ్ చేసుకున్న ఆ మనిషి రూపాన్ని, ఆ పరిసరాలు, ఆ ప్రాంతాలు, అక్కడ మనం ఏమిటి చూసాం ఆ ల్యాండ్ మార్క్, అవన్నీ కూడా మన మైండ్లో ఉండడం వల్ల ఫస్ట్ మనం వెళ్ళగానే అవే చూస్తామండి. అవి చూసాక అమ్మ మనకి ఇవి కళ్ళలో వచ్చాయి, కరెక్ట్, ఇగో ఈ ప్రదేశం, ఈ మనిషి, ఈ చెట్టు, లేదా ఈ గోడ, లేదా ఈ ఫోటో, ఇలా మనం ఏదో ఒక ఇండికేషన్స్, ఒక సిగ్నిఫికెన్సెస్ ఏమైనా పెట్టుకుంటుంటాం అనమాట. అలాగా ఈమె కూడా ఆమెకు కళలో వచ్చిన కళలోనే ఇంకా మనసులు ఇలా ఉన్నాయి. అయితే మాలో ఒకరు ప్రార్థనా మందిరం చుట్టూ తిరిగి వద్దామని అనడంతో మేమంతా ప్రార్థనా మందిరం చుట్టూ రావడానికి బయలుదేరాము. వీళ్ళ ఒకళ్ళు అన్నారట, వెంటనే మనం ప్రేయర్ హాల్ చూద్దాం, ప్రార్థనా మందిరం అంతా తిరిగి వద్దాం అనుకొని అందరూ బయలుదేరారు. మధ్యలో ఒక దగ్గర నేను ఆశ్చర్యంతో స్థాణువులా ఉండిపోయాను. ఈమె చాలా ఆశ్చర్యంతో మధ్యలో ఒక దగ్గర ఉండిపోయింది. ఎందుకలా నిలబడిపోయావని నా స్నేహితుడు అడిగితే అతనికి అర్థం కాని విధంగా ఏదో అన్నాను. నిజానికి అక్కడే స్థాణువులా స్తంభింప చేసిన విషయం నాకు కలలో కనపడిన ఎత్తైన అరుగులు, శిల్పకళ, ఆ రంగులు అన్నీ అక్కడ యథార్థంగా కళ్ళ ముందు కనిపించేసరికి ఆశ్చర్యంతో నాకు అడుగు ముందుకు పడలేదు. ఈమెకి కలలో వచ్చిన ఆ భవనం తాలూకా మొత్తం రూపురేఖలంతా కూడా ఒక్కసారి ఈమెకి యథార్థంగా కనిపించేసరికి ఆశ్చర్యంతో అక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. తరువాత పేర ఒకదాని తరువాత మరొక సంఘటన నాకు దిగ్భ్రాంతిని కలిగించింది. అక్కడ మందిరంలో క్రింది భాగాన ఒక గదిలో బాబా భక్తులకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు.
నేను కలలో ఎక్కడైతే స్వామికి నమస్కారం చేశానో సరిగ్గా అదే ప్రదేశములో నిలబడి స్వామికి నమస్కారం చేశాను. ఏమైనప్పటికీ భగవాన్ వద్ద వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు కలిగిన అనుభవం వీటన్నింటినీ మించింది. అక్కడ స్వామి దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు కలిగిన అనుభవం వీటన్నిటినీ మించింది ఆమెకి. ఏమిటి? మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు అని అడిగారు స్వామి. ఆ అనుభవం ఆమెను అడిగారు, మళ్ళీ ఎప్పుడు వస్తావని. సెలవు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు మళ్ళీ వెంటనే రాగలిగే అదృష్టం నాకు ఉంటుందన్న ఆలోచనే రాకపోవటం వలన ఈ ప్రశ్న నాకు చాలా ఆశ్చర్యమును కలిగించింది. అటువంటి ప్రశ్న బాబా అడుగుతారని నేను ఊహించలేదు. సాధారణంగా మనం ఏంటంటే ఇప్పుడు పుట్టుపర్తి వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళి వచ్చేస్తుంటే ఏమిటో మన పుట్టింటి నుంచి మనం వెళ్ళిపోతున్నామేమిటో అన్న భావంతో ఏడుపు వచ్చేస్తుంటుంది. ఇంకా చాలా దూరం ప్రయాణం చేసే వరకు అయితే కళ్ళనీళ్ళు మనస్సు ఏంటో బెంగగా దిగులుగా అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తామో, మళ్ళీ స్వామిని ఎప్పుడు చూస్తామో, ఆ క్షేత్రంలో మళ్ళీ ఎప్పుడు అడుగు పెడతామో అని మనం బాధపడుతుంటాము. అయితే ఈమెకు ఆ ప్రశ్న అడుగుతారని ఆమె ఊహించలేదు. మామూలుగా వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, అయిపోయింది, బయలుదేరి వచ్చేస్తున్నారు అనుకున్నారు. కానీ మళ్ళీ ఎప్పుడు వస్తామని స్వామి అడిగారు ఆమె. ఆనందంతో తబ్బిబ్బైన నేను తడబడుతూ మళ్ళీ ఎప్పుడు రాగలనో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కళ రావటం వలన వచ్చానని చెబుతుండగా నేను అసలు రావడానికి నాకు ఇన్స్పిరేషనే మీరు కళ్ళలో కనిపించారు అని ఆమె భావం. నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నేను రావడానికి కారణం నాకు మీరు కళ్ళలో కనిపించడం, ఆ కళ రావటం వల్లనే వచ్చానని చెబుతుంటే స్వామి మధ్యలో ఆపి తనకు తెలిసిన విషయాన్నే మళ్ళీ చెప్పటం ఎందుకన్నట్లుగా ఉన్న కంఠస్వరంతో నాకు తెలుసు అంటూ నా వెన్ను తట్టారు. స్వామికి తెలియనిదేముంది? స్వామి సర్వాంతర్యామి. సాధకులు, అన్వేషకులు కళలలో తమకు అవసరమైన సలహాలను, మార్గదర్శకత్వాన్ని పొందుతారని పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడింది. కానీ గురువే స్వయంగా భగవంతుని అవతారం అయినప్పుడు ఆయనే స్వయంగా కళలను సృష్టించి ఆ కళలలో తాను కనిపించి అవసరమైన సమయానుకూలమైన సలహాలను, ఆదేశాలను ఇస్తాడన్న విషయం పతంజలి ప్రస్తావించలేదు. ఈ విషయం పతంజలి అతని యోగ శాస్త్రంలో చెప్పలే, సూత్రాల్లో. కానీ మనకిక్కడ మన స్వామి స్వయంగా భగవంతుని అవతారం, ఆయనే మనకి స్వయంగా భగవంతుడే మన కళ్ళ కనిపించి తాను ఆ కళల్లో మనకు అవసరమైన సమయానుకూలమైన సలహాలను, ఆదేశాలను, మన సమస్యలకి పరిష్కారాలు అన్నీ ఇస్తాడన్న విషయం మాత్రం ఆ పతంజలి గారు రాయలేదన్న విషయాన్ని ఈ అంశాన్ని ఆమె గ్రహించారు. తరువాతి అంశం అండి, పుస్తకం కొరకు ప్రయాణం. ఈ గ్రంథంలో నేను పిలవందే ప్రశాంతి నిలయానికి ఎవ్వరూ రాలేరు అంటారు బాబా. కరెక్ట్, నిజమే కదా, మనకు అది అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలైనా స్వామిని ప్రత్యక్షంగా చూడలేకపోవడం అనేది మనకి జరుగుతుంటుంది. అయితే స్వామి కూడా అదే చెప్పారు, ఆయన అనుగ్రహం లేనిది మనం అడుగు పెట్టలేము. ప్రజలను తన వైపు ఆకర్షించటానికి కళల్ని కూడా ఒక సాధనంగా బాబా ఉపయోగించుకుంటారు. ప్రజలందరినీ తన వైపు తిప్పుకోవడానికి కళల్ని కూడా ఒక సాధనంగా. అందుకే ముందు చదివిన దాంట్లో మనం ముందు పేరాల్లో చూసాం, స్వామి ప్రణాళికలో కళలు కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. న్యూయార్క్కు చెందిన లారెన్స్ గాలెంట్ ఇలా వ్రాసాడు. న్యూయార్క్ ప్రాంతానికి చెందిన అతను లారెన్స్ గాలెంట్ అనే ఆయన ఈ విషయాన్ని ఎలా తెలియచేశారో ఒకసారి చూద్దాం. తాయిచి అనే ఒకతనికి అందుకు సంబంధించిన వేదాంతంలోనూ మరింత కృషి చేసి అధ్యయనం చేయటం కోసం నా పేరును రాష్ట్ర విశ్వవిద్యాలయంలో నమోదు చేయించుకున్నాను. ఒకరోజు ఉదయం ఒక విచిత్రమైన కళతో మేలుకున్నాను. ఆ కళలో నాకు ఒక పుస్తకం అట్ట మీద వ్రాసి ఉన్న పేరు స్పష్టంగా కనిపించింది. దాని మీద సాయిబాబా
కాంటెంపరీ మిస్టిక్, మాస్టర్ అండ్ గాడ్ అని స్పష్టంగా ఉంది. వెంటనే నాకు మెలకువ వచ్చింది. ఎందుకు చెయ్యకూడదు? అవును, సమకాలీన మహిమలను గురించి వ్రాస్తూ సాయిబాబాను పరిశోధనా విషయంగా ఎందుకు స్వీకరించకూడదు అనిపించింది. ఈయనకి, ఈ లారెన్స్ గాలెంట్. విశ్వవిద్యాలయం వారిని అడిగి సందేహ నివృత్తి చేసుకున్నాను. ముందుగా బాబాను దర్శించి ఆయన ప్రదర్శించే మహిమలను స్వయంగా చూచి నిర్ధారణ చేసుకున్నాక గాని ఆయన గురించి వ్రాయకూడదని నిశ్చయించుకున్నాను. ఒకసారి వెళ్ళి చూస్తే ఆయనదంతా బూటకం అని తెలిసిపోతుంది అనుకున్నాను. ఒకవేళ అదంతా బూటకమే అయితే ఒక గొప్ప మోసాన్ని, బూటకాన్ని గురించి బయటపెట్టి అలా కూడా పరిశోధన పూర్తి చేయవచ్చును. రండి, చూడండి, అనుభవించండి, పరీక్షించండి, అప్పుడే నమ్మండి అంటారు బాబా. స్వామి ఎవ్వరిని ఏ రకంగా కూడా అతను ఆయన శిక్షించరు, ఏమి అన్నారు. రమ్మన్నారు, అందరినీ చూడమన్నారు. అక్కడికి వచ్చి మనకు ఏ రకమైన అనుభూతులు వస్తాయో అవన్నీ అనుభవించమన్నారు. ఆయన్ని పరీక్షించుకోండి, పర్వాలేదని చెప్పారు. అప్పుడే నన్ను నమ్మండి అని స్వామి చెప్పారట. కానీ నేను ఈ గాలేంటి భారతదేశానికి ఎలా వెళ్ళగలను అని అనుకుంటున్నాడు ఆయన. ఈ మీద లైన్లో చెప్పిన ఆలోచనలు అన్నీ ఉన్నాయి ఆయనకి మైండ్లో. కానీ ఆయన ఎలా వెళ్తాను భారతదేశం అనుకున్నాడు. ఎందుకు? బ్యాంకులో నాకున్న ధనం శూన్యం. నేను సాయిబాబా వైపు తిరిగి ఆయనని ఉద్దేశించి ఇలా అన్నాను, ఒకవేళ నేను ఈ పుస్తకం వ్రాయాలని నువ్వు అనుకున్నట్లయితే నా దగ్గర ధనం ఏమీ లేదు, కాబట్టి ప్రయాణానికి కావలసిన ధనాన్ని నీవే సమకూర్చాలి అని ప్రార్థించాను. అంతే. కొన్నేళ్లుగా నాకు రావలసిన ఉన్న ధనం గురించి ప్రయత్నించి విఫలమైన నాకు న్యూయార్క్ నుండి 48 గంటలలో $1000 ఒక చెక్కు మెయిల్లో వచ్చింది. 2 నెలల పాటు సాయిబాబాతో గడపగలిగాను. తనను చూడటానికి వచ్చే వేలాది మందికి దర్శనం ఇవ్వటం, రోగులకు స్వస్థత కలిగించటం, వివిధ వస్తువులను సృష్టించి భక్తులకు బహుమానంగా ఇవ్వటం వంటివి ప్రతిరోజు దగ్గర ఉండి గమనిస్తూ ఉండేవాణ్ణి. బాబా నాకు నేర్పినదంతా మంచి విషయాలే. ఆయన చెప్పే విషయాలన్నీ ప్రయోజనకరమైనవే. అంతేకాక బాబా తనను గురించి ఇప్పుడు నేను వ్రాస్తున్న గ్రంథం వ్రాయటానికి అనుమతిని కూడా ప్రసాదించారు. ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆయన అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఒకలా అనుకున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఎలాంటి అనుభవాలు, ఎలాంటి అనుభూతులు పొందారో ఆయన కింద చివరి పేరాల, ఆ పేరాల చివరిలో అని చెప్పిన అంశాలు మనకి చదువుతుంటే స్వామి తన మార్గం వైపు, తన పదం వైపు ఎలాగా ఆయనని తీర్చిదిద్దారో, మార్చారో మనకు తెలుస్తున్నది. తరువాత పేర, సాయిబాబా ఏ పనిని రహస్యంగా చెయ్యరు. ఆయన చేసే పనులన్నీ, ఆయన నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా తెరచిన పుస్తకంలాగా ఉంటాయి. అందరూ అవి తెలుసుకొని వాటి నుండి మంచిని గ్రహించటానికి వీలు కలిగిస్తుంటాయి. నా జీవితమే నా సందేశం అంటూ ఉంటారు బాబా తరచుగా. ఇంకా ఇంకా మరింతగా ఆయన సందేశాన్ని పొందగలగాలని నేను ప్రార్థిస్తాను అంటూ తన అనుభవాలను గురించి వ్రాసాడు లారెన్స్ గలాంటే. తర్వాత పేర, రాకపోకల సాధనంగా కలలను సంకల్పించి కలల ద్వారా కలగన్నవానికి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ఆలోచనలలో స్పష్టతను ప్రసాదిస్తానని బాబా తరచుగా ప్రకటిస్తారు. ట్రినిడాడ్కు చెందిన కుమారి అకాసీపాల్ అనే ఆమెకు కూడా బాబా కలలో కనిపించి ఆయన సందేశం గురించి పశ్చిమ భారత ద్వీపంలో అనేక భక్త సమూహాలను ఉద్దేశించి చేసిన ప్రసంగాలను పుస్తక రూపంలో ప్రచురించమని బాబా
ఆదేశించారు. కళలను సంకల్పించి కళల ద్వారా ఎవరైతే కలగన్నారో వాళ్ళకి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసం, వాళ్ళ ఆలోచనల స్పష్టత కూడా ఇస్తారని ముందు చెప్తున్నారు స్వామి. అలాగే ఈమెకి కళలో కనిపించి ఆయన పశ్చిమ భారత ద్వీపంలో ఈ భక్త సమూహాలందరినీ ఉద్దేశించి చేసిన ప్రసంగాలనే ఒక పుస్తకం రాయమని ఆమెకు ఆ కళలో ఆదేశించారు. కళలో అందించబడే స్వామి సందేశం ఆయన స్వయంగా ఇచ్చే వ్యక్తిగత ఆదేశం వలనే స్పష్టంగా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అరవింద మహర్షి అభిప్రాయం ప్రకారం అవతారం కానీ దైవము కానీ వారి వారి ప్రజ్ఞను అనుసరించి పనిచేస్తాయి. సత్యము యొక్క ప్రజ్ఞ పైమెట్టులోను, లీలది క్రింది స్థాయిలోనూ ఉంటుంది. విశాఖపట్టణంలోని డాక్టర్ ఎంఎస్ రామకృష్ణారావు తనకు ఒక కలలో బాబా కనిపించి ఒకానొక ఆధ్యాత్మిక సమస్యకు సమాధానం చెప్పిన విషయం యొక్క యథార్థత గురించి అడిగినప్పుడు బాబా ఏం చెప్పారంటే, నేను ఎవరికైనా కలలో కనిపించానంటే ఆ వ్యక్తికి ఏదో తెలియచెయ్యటానికేనన్నమాట. అది మామూలుగా వచ్చేటటువంటి కల వంటిది కాదు. ఇటువంటి సంఘటనలో ఏవో కలలో ఊహలుగా భావించకండి. మీ సందేహాలకు కలలలో నేను తగిన సమాధానాలను ఇస్తాను అన్నారు బాబా. బొంబాయిలోని కేఈఎం ఆసుపత్రిలో కృత్రిమ పేస్ మేకర్ అమర్చబడటం కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నటువంటి నారాయణరావు గారికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతనున్న వార్డులోనికి చాలా మంది విజిటర్స్ ప్రవాహంలా రావటం కనిపించింది. వారిలో బాబా కూడా ఉన్నారు. బాబా అతని వద్దకు వచ్చి నిలబడి, బాబూ, కృత్రిమమైన పేస్ మేకర్ అమర్చేందుకు చేసే శస్త్రచికిత్స గురించి నీవు ఎంత ఆందోళన పడుతున్నావో నాకు తెలుసు. కానీ నీవు ఇందుకోసం ఏమాత్రం విచారించనవసరం లేదు. ఇక మీదట నీ నాడి క్రమంగా మెరుగుపడుతుంది. ఈ రోజు నుండి రోజులు లెక్కపెట్టు. ఈ రోజుకు 11వ రోజున అనగా 17వ తేదీ శనివారం నాడు నీవు ఇంటికి వెళ్ళవచ్చు అన్నారు బాబా. వైద్యులు వివిధ రకాల ఇతర సూచనలు చేసినప్పటికీ నారాయణరావు నార్మల్గా ఉన్న హృదయ స్పందనతో సరిగ్గా బాబా చెప్పినట్లే 17వ తేదీన ఆసుపత్రి నుండి విడుదల అయినాడు. స్వామి కలలో కనిపించి ఎవరెవరికి ఎలాంటి మార్పులు తీసుకొచ్చారో, ఏ రకమైన బాధల నివారణ చేశారో, ఇలాంటివి మనము చాలా మంది వ్యక్తుల ద్వారా వాళ్ళు తెలియచేసిన సంఘటనలను మన రకరకాల గ్రంథాల్లో మనం చదువుతూ ఉంటే మనలో కూడా ఒక రకమైన అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అదే మనకి స్వామి ఇచ్చిన స్పందన, ఇన్స్పిరేషను, ప్రేరేపణ. ఆయన నుండి మనము ఏమిటి తెలుసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, సాధన అనేది చేయాలి. ఆ సాధన ఏంటి అంటే స్వామి దివ్యత్వం గురించి, ఆయన అవతార తత్వం గురించి మనము బాగా ఆవుపోసన పట్టాలంటే మనం సాధన చేయాలంటే కొంచెం కష్టసాధ్యమే. కానీ ఎవరి వయసుకు తగ్గట్టు మనందరం కూడా మన కాలమాన పరిస్థితులను బట్టి మనందరం కూడా ఏదో ఒక రకమైన సాధన చేసి, ముఖ్యంగా ఈ అహం సత్యబోధక వేదిక ద్వారా మన గురువు గారు మన లాంటి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులను చేయడానికి, మనలోని శక్తి సామర్థ్యాలు పెంచడానికి ఇలాగ చాలా అవకాశాలు ఇచ్చి మనందరికీ కూడా మంచి శక్తిని ప్రసాదిస్తున్నారు. ఇందుకు స్వామికి, మన గురువు గారైన మల్లెల లక్ష్మీనారాయణ గారికి ఎన్ని నమస్కారాలు తెలియచేసినవి చాలవు. అవి జీవితాంతం రుణపడి ఉంటామేమో అని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, గురువు గారికి ధన్యవాదములు. విన్న సోదర సోదరీమణులకి, పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు తెలియచేసుకుంటున్నానండి. సాయిరాం.
ఓం శ్రీ సాయిరామ్. యాక్చువల్గా నేను బిజీ ఉన్నా, నాకు పర్సనల్ కాల్స్ వస్తున్నాయి. మళ్ళీ కాల్ వస్తే వెళ్ళిపోతాను. యూ కెన్ కంక్లూడ్ సెషన్. సారీ. ఓకే సార్. నిన్న కొన్ని శివరాత్రి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇవాళ కొన్ని పునశ్చరణ చేసే ప్రయత్నం చేద్దాం. శివ పరమాత్మ యొక్క రూపం గురించి, శివునికి త్రిశూలం ముఖ్య ఆయుధం. ఆ త్రిశూలానికి 3 కొనలుండి అడుగున వాటిని కలుపుతూ ఓకే, ఆన్లైన్. ఓకే, ప్లీజ్ ఉంచు, లైన్ లో ఉండు. సో ఆ విధంగా త్రిశూలానికి 3 కొనలు ఉండి అడుగున వాటిని కలుపుతూ శూలహస్తం ఉంటుంది. ఆ 3 కొనలు సత్వ, రజో, తమో గుణాలను సూచిస్తే, ఆ స్థూలహస్తం వాటి ఏకత్వాన్ని సూచిస్తుంది. 3 కొనలు ఉంటే కింద ఒకటే కాడ ఉంటుంది. మనం రుద్రంలో చెప్పుకుంటున్నాం, ఇక్కడ త్రిగుణాల ఏకత్వం అంటే వాటికి అతీతమైన తత్వం అని అర్థం. త్రిగుణాతీత తత్వం. ఇంకోటి కూడా చెప్పుకున్నాం మనం, మనకి రుద్రంలో చెప్పారు సారు. అంతేకాకుండా ఇడ, పింగళ, సుషుమ్న నాడులు అర్ధచంద్రాకారంలో ఉంటే బాణం లాగా ఉంటాయి. ఇవి 2 కూడా ఉరుకుటి వరకే పోతుంది. ఆ సుషుమ్న సహస్రారం చేసి చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ఈ ఇడ, పింగళ, సుషుమ్న నాడులు 3 శిరస్సులోని జ్ఞాన కేంద్రం దగ్గర కలుస్తాయి. దీన్నే త్రివేణి సంగమం అంటారు. మేము ఫిజికల్ గా వెళ్ళొచ్చాము, ప్రతివాడి దేహంలో త్రివేణి సంగమం ఉంది.
ఆ 3 నాడులు 3 కొనలను సూచిస్తే జ్ఞానకేంద్రం స్థూలహస్తాన్ని వాటి ఏకత్వం త్రిగుణ సంగమాన్ని సూచిస్తుంది. పంచభూతాల్లో ఆకాశానికి శబ్దస్పర్శ రూపం అని చెప్పుకుంటాం. ఆకాశానికి శబ్దగుణం మాత్రమే ఉంటుంది. ఆకాశంలో కేవలము ధ్వనుల ప్రకంపనలు మాత్రమే ప్రయాణం చేస్తుంటాయి. సో అందుకనే మన పవిత్రమైన మంత్రాలు ఇక్కడ చదివితే ఇక్కడ ఉండిపోవు. ఈ వినీలమైన ఆకాశంలో ఇప్పుడు పుట్టపర్తిలో 10 రోజులు జరిగిన యాగంలో శబ్దాలు కేవలం ప్రశాంతి నిలయంలో ఉండవు. ఎక్కడో క్రికెట్ మ్యాచ్ ఇక్కడ ఎలా కనబడుతోంది? శబ్ద తరంగాల ద్వారా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే మీ ఇంట్లో మీ ఇళ్ళలో మీ 44 ఇళ్ళలో హౌ యూఆర్ లిజనింగ్ శబ్ద తరంగాలు. సో మనం పవిత్రమైన మంత్రాలు శ్రద్ధాసక్తులతో చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ వాటి నుంచి మధురమైన ఢమరుక నాదం వినిపిస్తుంది. ఎవరైతే మహనీయులు యోగులు ఉంటారో ఆ శబ్దము వాళ్ళకి మహదానందాన్ని కలిగిస్తుంది. ఢమరుక నాదం. డమ్ డమ్ డమరు భజన పాడతాం. అందుకనే దీన్ని సూచిస్తూనే శివుని త్రిశూలానికి ఢమరుకం కట్టి ఉంటుంది. సర్పిలాకారంలో ఉండే కుండలిని శక్తిని సూచిస్తూ శివుడు సర్పాలను మెడలో ధరిస్తాడు. దట్స్ వై శివ ఇస్ కాల్డ్ నాగాభరణ. నాగాభరణ. ఆ కుండలిని శక్తి గురించి మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. 3 చుట్టలుగా ఉంటుంది, నిద్రగా ఉంటుంది. ఓంకారాన్ని కనుక ఎప్పుడైతే దానికి తగిలిందో అది విజృంభిస్తుంది, పైకి ప్రజ్వలం అవుతుంది. అన్ని రకాల సిద్ధులు కలుగుతాయి. అష్టసిద్ధిని ఎవరైతే ఎక్కడ ఉంటాయి సిద్ధులన్నీ కూడా ఆయన పరమాత్మ యొక్క నియంత్రణలో ఉంటాయి. దట్స్ వై మనం అష్టసిద్ధులైన మాట చెప్పుకున్నాం. మొన్న కూడా చెప్పారు గత అనువాకంలో. అష్టసిద్ధుల్లో 4 అనువాకాలతో వచ్చాడని చెప్పారు 5వ అనువాకంలో. అవుట్ ఆఫ్ 8 అష్టసిద్ధులు 4 సిద్ధులు ఉన్నాయని చెప్పి మనం 5వ అనువాకంలో చాలాసార్లు రిపీట్ చేయడం జరిగింది. అందుకనే మనం చాలాసార్లు అష్టసిద్ధి నవనీతికే దాత అని మనం ఆయన కీర్తించడం జరుగుతుంది. ఇంకొక అంశాన్ని చూద్దామండి. మనం జనరల్ గా అన్ని దేవతామూర్తులకు విగ్రహాలు ఉంటాయి. కేవలం ఈ యొక్క శివ పరమాత్మ శివుడికి మాత్రమే లింగ రూపంలో ఉండటం జరిగింది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఎప్పటి నుంచి ఈ లింగ రూపంలో ఆయన కొలవటం జరుగుతుంది అంటే మనం చాలాసార్లు మనం రుద్రంలో చెప్పడం జరిగింది, మనందరికి తెలిసిందే. ఒక క్వశ్చన్ కనుక వేసుకుంటే పరమేశ్వరుని మనం ఎప్పటి నుంచి లింగ రూపంలో కొలుస్తున్నారో మనకు తెలుసా అని క్వశ్చన్ వేసుకుంటే దానికి ఆన్సర్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ శివలింగము అనేది శివుడిని సూచించే ఒక పవిత్రమైన చిహ్నం. సంప్రదాయబద్ధంగా స్థానువుగా ఉన్న అద్భుతమైన శక్తికి సూచన అది శివలింగం. ఒక దైవానికి సంభావ్యతగా పరిగణించే రిప్రజెంటేటివ్ ఆఫ్ డివినిటీ. పూర్వకాలంలో శివుని విగ్రహ రూపంలో పూజించేవారు. హరప్పా శిథిలాల్లో దొరికిన పశుపతి విగ్రహాన్ని మనం పరిశీలిస్తే ఆ వరాహ పురాణంలో వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో ఆ భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుడిని నేటి నుంచి నీ లింగానికి కానీ నీ విగ్రహానికి కానీ పూజలోని శపిస్తాట. సో దట్స్ వై అంతకుముందు విగ్రహానికి పూజలు ఉండే అని చెప్తోంది. ఆ విధంగా శివ పరమాత్మ లింగంగా శివునికి ప్రతిరూపంగా భావించి పూజించడం నిన్నల్లా మనం చేసిన పని అదే. ట్రెడిషన్, ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్, ఆచారం. ఎప్పుడు ప్రారంభమైంది అంటే నోబడి కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో దట్స్ వై శివము అంటే శుభప్రదము, లింగము అంటే సంకేతం. సో శివలింగము అంటే సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. శివలింగంలో మనకు 3 రకాలుగా, మానుష లింగంలో 3 భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగం భూమిలో ఉంటుంది, విష్ణు భాగం పీఠంలో ఉంటుంది,
శివభాగం మనకు కనిపించే పూజా భాగంగా ఉంటుంది. ఈ శివలింగాల్లో రకాలుగా చూస్తే స్వయంభూలింగములు ఈయన పెడుతుంటాడు. వేమవరం నారాయణమూర్తి వాళ్ళ పక్కన కోటిపల్లి స్వయంభూలి మేము చూసాం. అంటే స్వయముగా వాటంతరవే వెలిసే లింగాలు కాల్ స్వయంభూలింగాలు అంటారు. దైవిక లింగములు అంటే దేవతా ప్రతిష్టలు. ఋష్యలింగములు అంటే ఋషి ప్రతిష్టలు. మానుష లింగములు అంటే మానవ నిర్మిత లింగములు. బాణలింగములు అని ఈ మధ్య ఉంది. మా ఇంట్లో కూడా బాణలింగం ఉంది. నేను కూడా చెన్నైలో ఇప్పించాను. మా మేనళ్ళు ఒక 1008 గుడివాడ సమితిలో వాళ్ళకు కూడా తెలుసు బాణలింగాలు. బాణలింగములు అంటే నర్మదా నదీ తీరాన్ని దొరికే పెబల్స్ ఇస్కాల్ బాణలింగములు అంటారు. మనకి తెలిసింది పంచభూత లింగములు. పంచభూతం లింగములు అనగా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం కింద నుంచి పైకి. జ్యేష్ఠాయిత కనిష్టాయిత, కనిష్టాయిత జ్యేష్ఠాయిత. ఈ శివపరమాత్మ ఈ పంచభూతాల స్వరూపాలని లింగ రూపాలతో 5 క్షేత్రాల్లో ఈ పంచభూత లింగాలు ఉన్నాయని మనతో ఆల్సా రుద్రంలో మనం ప్రస్తావన చేసుకున్నాం. 5 దర్శించిన మహనీయులు కూడా ఉండవచ్చు, ఉంటారు. 5 క్షేత్రాలు దర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు, మన గ్రూప్ లోనే ఉండవచ్చు. అందులో ముఖ్యమైనది తేజోలింగం. మనకు చాలాసార్లు ప్రస్తావన వస్తుంది. ఆ తేజోమయ లింగం అంటే అన్నామలైశ్వరుడు, అన్నామలై. జలలింగం జంబుకేశ్వరుడు, తిరువైనాకావల్ జంబుకేశ్వరం. ఆకాశలింగం చిదంబరేశ్వరుడు, నటరాజు ప్రస్థానం మన ప్రారంభంలో వచ్చింది. అద్వితీయమైన ఆనందానికి చిన్మయ చిద్రూప ఆనందానికి సంకేతం అనమాట. మరి కాళ్ళ కింద ఆయన రాక్షసుడు ఉంటాడు. సర్వసమర్థత అండ్ సమన్వయం 2 మాటలు మన రుద్రంలో మొన్న స్టార్టింగ్ లో చెప్పారు. సర్వసమర్థుడు, సమన్వయ తత్వంతో ఉంటుంది. ఈ ఆకాశలింగము అంటే చిదంబరేశ్వరుడు, నటరాజు చిదంబరం. ఇక మనకి కంచి వాళ్ళు 3 ఉన్నారు. ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు. ఆయన కాళహస్తి వాళ్ళు 3-4 ఉన్నారు. వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీకాళహస్తి. ఈ 5 పంచభూతాలకు రిప్రజెంటేటివ్ గా 5 లింగాల్ని భగవంతుడు ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి తోడు మనకి ఆరామములు ఉంటాయి, పంచారామములు ఉన్నాయి. ఇవి కూడా పంచారామాలు దర్శించిన వాళ్ళు ఉన్నారు మన గ్రూప్ లో. వస్తువని అమరారామం, అమరావతి గుంటూరు జిల్లా. అమరేశ్వర స్వామి, బాల చాముండికాదేవి. ఎవరైనా కావాలంటే రాసుకోవచ్చు, అందరూ తెలిసిన వాళ్ళే. అమరావతి అమరేశ్వర స్వామి, బాల చాముండికాదేవి. రెండోది ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇప్పుడు విడగొట్టవచ్చు. ఆయన పేరు భీమేశ్వర స్వామి, అమ్మవారి పేరు మాణిక్యాంబ. మూడోది కుమారారామం, సమరకోట. ఇది కూడా తూర్పుగోదావరి జిల్లా. శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి. 4 భీమారామం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ. ఇక 5వది క్షీరారామం, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి. ఇంకా కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. కాళహస్తి వాళ్ళకి తెలుసు బహుశా. ఈ కాళహస్తిలోని శివలింగాన్ని అభిషేకించేటప్పుడు ఎవరు లింగాన్ని తాకట్ట, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూస్తుంటారు. కేవలం లింగం యొక్క కింద కొన్ని చోట శివలింగాన్ని ముట్టుకోవచ్చు, కొన్ని చోట శివలింగాన్ని మనం తాకవచ్చు. కానీ శ్రీకాళహస్తిలో శివలింగాన్ని అభిషేకం చేసేది మాత్రం ఎవరు కూడా లింగాన్ని తాకట్ట. ఇది శాస్త్రప్రమాణం, ఒక మహనీయుడు రాసింది. కేవలము లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాగుతారు. ఇక కంచిలోని శివలింగం మట్టితో చేసింది, పృథ్వీలింగం. కాబట్టి లింగానికి అభిషేకము జరగదు. ఏం చేస్తారంటే అభిషేకం అంటే నూనెను మాత్రమే రాస్తారు. మనం కూడా చూసాం,
ఒక నరసింహస్వామి అవతారంలో అది తెలంగాణలో ఉంటుంది, మెత్తగా ఉంటుంది విగ్రహం. ఆయన కూడా నూనెతోనే అభిషేకం చేయడం జరుగుతుంది. లాస్ట్గా ఈ పూటకి ఇది తెలుసుకుని నేను కంక్లూడ్ చేస్తానండి. జనరల్ గా అవతారములు అంటే నారాయణమూర్తి అవతారాలు మనకు తెలుసు, దశావతారం. అలాగని పార్వతీ పరమేశ్వరుల యొక్క దశావతారాలు కూడా ఉన్నాయి, అంటే చాలా మంది తెలియదు. అవతారం అంటే మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం, అవతార వైభవం అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అవతారం అంటే దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారం అంటారు. మనుష్య ఆది రూపాయలు. నారాయణమూర్తి 10 అవతారాలు చెప్పండి, ఎవరన్నా ఆర్డర్ లో చెప్పండి, వచ్చినట్టు కాదు. నారాయణమూర్తి 10 అవతారాలు ఆర్డర్ లో. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ శ్రీరామ పరశురామ రామ కృష్ణ సౌండ్ రావట్లేదే, నీ ఫోన్ సౌండ్ రావట్లేదే. బుద్ధ కల్కి. హలో, సౌండ్ రావట్లేదే. మత్స్య కూర్మ వరాహ వామన నరసింహ పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ వెరీ కల్కి. గుడ్, ఆ, వెరీ గుడ్ అక్క. సో దేవుడు అవతారం ఎత్తటం అంటే నిన్న మనం ఇందులో వచ్చింది, సత్యం శివంతుంది. అవతారం వేరు, భగవంతుడు వేరు, అవతారం కాదు. భగవంతుడు రూపమే అవతారం. ఈ దేవుడు అవతారం ఎత్తినప్పుడు అనగా పైనుంచి దేవుడు లోకక్షేమం కొరకు భూలోకం వచ్చిందని అర్థం. ఎందుకు వస్తాడు? భగవద్గీత శ్లోకాలు 2 చెప్పండి. అవతారం లక్ష్యం. నువ్వుగా ధారా గిరిజ, వేరే వాళ్ళని చెప్పమను. గీతా శ్లోకాలు 2 ఉన్నాయి మనకి అవతారం గురించి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహ. వెరీ గుడ్, సూపర్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెరీ గుడ్. సో ప్రపంచంలో అధర్మం ఎక్కువైనప్పుడు చెడ్డ వాళ్ళను శిక్షించడానికి, పాజిటివ్ నెగిటివ్, మంచి వాళ్ళను రక్షించడానికి భగవంతుడు పశుపక్ష మానుష్యాది రూపాల్లో, ఇందాక చెప్పింది మత్స్య కూర్మ వరాహం, పశుపక్ష మనుష్యాది రూపాల్లో భూమిపైన అవతరించునని అనేక మతాల వారికి నమ్మకం. ఈ కల్పన అంటే కల్పన, రియల్ అంటే రియల్. ఎందుకు దేవుడు మనకి మానవులకు ఉపకారం చేయాలంటే ఎక్కడ నుంచి మనం అనుకున్నాం, ఆయన లోకల్ నుంచి పిలిస్తే మనకు అర్థం కాదు, మామూలు భాష అర్థం కావట్లేదు. సో మానవులకు ఉపకారం చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం ఉన్న నీడ్. నీటిలో మునిగిన వాడిని కాపాడని నీటిలో దిగాలి. ఓ విధంగా ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడు ఆ ఆపదను తొలగించడానికి భౌతిక రూపం ధరిస్తాడు అనే నమ్మకం. అది స్వామిని చూస్తే తగ్గుతున్న నమ్మకం. అది ఆయన అంగీ ముట్టుకుంటే ఏమవుతుంది, ఆయనకు నమ్మకం అంటాడు జీసస్ క్రీస్తు. ఆ బిలీఫ్, విభూతి పెట్టుకుంటే తగ్గుతాయంటే నమ్మకం. ఆయన వస్తాడు ఏదో రూపంలో, నమ్మకం అవతార కల్పనకు మూలాధారం, దిస్ బేస్. ప్రజలకు మనంతా తెలిసిందే కథ అంతా. ప్రజలకు ఇబ్బందులు కలగటం, ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణు వద్దకు వెళ్ళి మొరబెట్టుకోవడం, ఆయన వాళ్ళకి అభయం ఇవ్వటం, నేను సరైన సమయం చూసుకుని భౌతిక రూపంలో భూమి మీద అవతరిస్తాను, దుష్ట శిక్షణ చేయటం, ఇవన్నీ కూడా అవతారాలు, బేస్ కథలు. అవతారాలు కేవలము త్రిమూర్తులకు ఆది దేవతలకి పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసులు, చివరికి మానవులు కూడా అవతారం ఎత్తవచ్చు అంటున్నారు శాస్త్రం. అందుకని స్వామి మీదే అవతారం అన్నారు, మనం నమ్మం. స్వామి ఎన్నోసార్లు చెప్పి నీదే అవతారమే అన్నాడు. మనది లిమిటెడ్ అవతారము, ఆయన సర్వసమర్థత సమన్వయంతో కూడిన అవతారం ఆయనది. సో ఈ శివ పరమాత్మ యొక్క అవతారాల్లో ప్రథమ అవతారం మహాకాళుడు, ఆయన అర్ధాంగి మహాకాళి. వీరిరువురు భక్తులకు ముక్తినిచ్చే దైవాలు.
ద్వితీయ అవతారము తారకావతారం, తారకాదేవి. ఈయన అర్ధాంగి సకల శుభాలను భక్తులకు ప్రసాదిస్తారు. తృతీయ అవతారము బాల భువనేశ్వర అవతారం, సహచరి బాల భువనేశ్వరి దేవి. సత్పురుషులకు సుఖాలను ప్రసాదిస్తాడు. చతుర్థ అవతారము షోడశ విశ్వేశ్వరుడు, షోడశ విద్యేశ్వరి ఆయన భార్య. భక్తులకు సర్వమైన సుఖాలను ఇస్తారు ఈయన. పంచమ అవతారము భైరవ అవతారం, భార్య భైరవి. ఉపాసనా పరులకు కోరికలన్నీ ఇచ్చే దైవము భైరవుడు. ఆరవ అవతారము భిన్నమస్త, భిన్నమస్తకి ఈయన పత్ని. ఏడవ అవతారము ధూమవంతుడు, ధూమవతి ఈయన శ్రీమతి. ఎనిమిదవ అవతారము బగలాముఖుడు, బగలాముఖి ఈయన భార్య. ఈమెకు మరో పేరు మహానంద. తొమ్మిదవ అవతారము మాతంగుడు, మాతంగి ఈయన భార్య. దశావతారము కమలుడు, కమల ఇతని అర్థాన్ని. సో ఆ విధంగా మనం నారాయణమూర్తి యొక్క దశావతారాలు తెలుసు, కానీ శివపరమాత్మక అవతారాలు ఇప్పుడు మనం చూడటం జరిగింది. సో శివ టెంపుల్ గురించి చూసుకుని మన శివాలయంలో ప్రవేశించిన తర్వాత నందికి ఏ పక్క నుంచి లోపలికి వెళ్తారో ఆ పక్క నుంచి మాత్రమే వెనక్కి రావాలి. ఇంకొక బేస్ ఏంటంటే శివలింగం నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు. అలా వస్తే ఏమవుతుందంటే జనరల్ చెప్తుంది, నీకు పుణ్యం రాదు సరి కదా, ఈ పూర్వజన్మల పుణ్యం, అది మనకి పుణ్య రిజల్ట్ వద్దు. శాస్త్రం చెప్పింది అంటే మధ్యలో పోకు, డోంట్ గో. నిన్న కూడా మనం బిల్వదళం గురించి తెలుసుకున్నాం. మారేడు దళం శివుడికి మహా ఇష్టం, 3 ఆకులు కలిగి ఉంటుంది. కుడి ఎడములు విష్ణువు బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని ఇంక మరో పేరు కూడా ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఉండాలి శాస్త్రం చెప్పింది, కానీ మనకు అక్కర్లేదు. బిల్వదళం దొరికితే తెచ్చుకోవడం, శివుడిని ఎత్తిమి పెట్టడం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. జనరల్ గా శివలింగాలు మనకు తెలిసినవి శిలా నిర్మితంగా ఉంటాయి. అందులో ఎక్కువ కూడా చాలా నల్లరాతి శివలింగాలు ఉంటాయి. మన పుట్టపర్తిలో ఉంటే చాలా ఫేమస్, తెల్లగా ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసింది నల్లరాతి శివలింగం. శివలింగాలు 30 రకాల శివలింగాలు ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. గంధపు లింగం డీటెయిల్ చెప్పదలుచుకొని పేర్లు చెప్పేస్తాను. నవనీత లింగం, పుష్పలింగం, రజోమయ లింగం, ధ్యానలింగం, తిలపిష్టోత్సలింగం, లవణలింగం, కర్పూరాజలింగం, భస్మమయలింగం, శర్కరామయలింగం, సద్బోధలింగం, పాలరాతిలింగం, వంకా కురమయలింగం, కేశాస్తిలింగం, పిష్టమయలింగం, దధిదుగ్ధలింగం, ఫలోత్తలింగం, రాత్రి ఘజాతలింగం, గోమయలింగం, దుర్వాకాండజలింగం, వైడూర్యలింగం, ముక్తలింగం, సువర్ణ నిర్మితలింగం, ఇత్తడి కంచులింగం, రజతలింగం, ఇనుము సీసపులింగం, అష్టధాతులింగం, స్ఫటికలింగం. మనం చూస్తుంటాం స్ఫటికలింగం, ఇలా గుడివారి సమితిలో కూడా ఉంది. తుష్టోస్తలింగం, సీతాకండలింగం. సో ఆ విధంగా శివుడికి దర్భలతో పూజించిన, జిల్లేడు పూజ చేసిన చాలా ఇష్టపడతాట. కలువ పూజలతో చేయొచ్చు, మల్లెపూలతో కూడా చేయొచ్చు, అవిసె పూలతో కూడా చేయవచ్చు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.